తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ ఉనికి కోసం చంద్రబాబు ప్రాపకం కోసమే పాకులాడుతున్నారు తప్పించి ఓటేసి అధికారం చేతికిచ్చిన ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిజాయితీగా చిత్తశుద్ధితో ప్రయత్నించలేదని వైసీపీ అధికార ప్రతినిధి పార్టీ ఆర్డీఐ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతు శ్రీధర్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు నిత్యం మీడియాలో కనిపించాలన్న తపనతో రాజకీయాలను కూడా ఈవెంట్లుగా మార్చేస్తారని, అందుకోసం ప్రతిపక్ష పార్టీల మీద తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజున మీరు ప్రతిదాన్ని ఆరోపణ చేస్తున్నారు, మీడియాలో హైలైట్ చేసుకుంటున్నారు. కేవలం ఆ రోజు ఆ మీడియాలో ఉండటం కోసమే లేదా మీ సర్వైవల్ అనేది ఎగ్జిస్టెన్స్ కోసమే మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఏ రోజైనా కానీ స్పష్టమైన ఆధారాలతో పలానా వాళ్ళు తప్పు చేశారు, మేము శిక్షిస్తున్నాం అని చెప్పి ఈ సంవత్సరంన్నర దాటిపోయింది ఆల్మోస్ట్ మీ అధికారంలోకి వచ్చి, ఏ రోజైనా కానీ మీరు సూటినగా ఆధారాలు చూపించి అడగగలిగారా? కేవలం పక్కనోడి మీద బురద జల్లటం, తప్పించుకోవటం, ఆ రోజున మీడియాలో హైలైట్ చేసుకోవటం, ప్రచారం చేసుకోవటం తప్పితే మేము ఈ విధంగా చేశామని చెప్తున్నారా? నిన్న ఆర్బీఐ వెల్లడించిన గణాంకాల గురించి జగన్ గారు ట్వీట్ చేస్తే కనీసం ఒక్క రిప్లై లేదు. ఏ రోజైనా కానీ జగన్ గారి ప్రెస్ మీట్ కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి సంధిస్తున్నటువంటి ప్రశ్నలకు కానీ ఏ రోజైనా ఆధారాలతో సమాధానం చెబుతున్నారా? కేవలం బురద జల్లటం, పక్క తప్పించుకోవటం తప్పితే ఏ రోజైనా కానీ ఒక సమాజం కోసం లేదంటే వ్యవస్థని పటిష్టపరుద్దామన్న ఉద్దేశంతో లేదంటే ఆధారాలతో సహా మాట్లాడగలుగుతున్నారా? మొన్నటికి మొన్న 30,000 మంది తప్పిపోయారని చెప్పారు. కనీసం మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర దాటిపోయినా కానీ కనీసం దాని మీద సమీక్ష చేశారా? ఇలాంటి బురద చల్లుడు కార్యక్రమాలు ఎప్పుడైనా ఆపుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. కేవలం రాజకీయ కాంక్ష అండి. ఇప్పుడు మీకు నిజంగా ఆ రోజున ఆ ప్రభుత్వం తప్పు చేసుంటే, మా ప్రభుత్వం తప్పు చేసుంటే, మీరు అధికారులు ద్వారా లేకపోతే దానికి వెనుకున్నటువంటి రాజకీయ ఉద్దేశం ఏదైనా ఉంటే మీరు వాళ్ళ మీద కేసులు పెట్టి చర్య తీసుకోవాల్సింది. పైగా ఒకవేళ మేము నిజంగా చేసుంటే మీరు ప్రభుత్వం నుంచి కాంపెన్సేషన్ ఎందుకు ఇవ్వలేదు? ప్రభుత్వం కదా బాధ్యత తీసుకోవాల్సింది. మీరే విషయం ఎందుకు చేస్తున్నారు? ఈ విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ కోతవేటు దూరంలో ఉన్నటువంటి విజయవాడలో సుప్రీంకోర్టులో తీర్పు వచ్చే నేపథ్యంలో 42 ఇళ్లు కూల్చిపెడితే మీరు కానీ, మీ దత్త తండ్రి కానీ, మీ తమ్ముడు అయినటువంటి లోకేష్ కానీ కనీసం ఎందుకు స్పందించలేదని మేము అడుగుతా ఉన్నాం. ఈ విషయాన్ని రాజకీయం చేసి ఏ రోజుకు ఆ రోజు ఒక ఈవెంట్ చేసి 300 ఈవెంట్లు 600 సార్లు ప్రచారం కోసం పాకులాడే ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి అనడానికి మీరు చేస్తున్న చేష్టలే సాక్ష్యం. షెడ్యూల్ ఏరియాస్ లో పెసా చట్టం అమలుపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్న పెసా మహోత్సవ విశాఖలో 2వ రోజు కొనసాగుతుంది. పోర్టు స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ ను కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్ సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకులతో పలు అంశాలపై చర్చించారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు దంపతులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి సిద్ధప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు. తిరుమలకి రావడం జరిగిందండి. దర్శనం చాలా బాగా జరిగింది. పెళ్ళై 1 year అయిందని చెప్పి రావడం జరిగింది మా హస్బెండ్తో ఇంకా మా ఫ్యామిలీతో. దర్శనం చాలా బాగా జరిగింది అండ్ మళ్ళీ తప్పకుండా వస్తానని కోరుకుంటాను. ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యూ మంత్స్కి వస్తూ ఉంటాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. తప్పకుండా బాగా ఆడి మంచిగా ఆడి పైకి రావాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఇయర్ అయిపోతుందండి. సో నెక్స్ట్ మలేషియా జాన్ నుంచి మలేషియా, ఇండియా, ఇండోనేషియా టోర్నమెంట్స్ ఉన్నాయి. అందులో బాగా ఆడాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు అకాడమీ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతోంది వైజాగ్లో. సో దానిలో కూడా మంచిగా కన్స్ట్రక్ట్ చేసి మంచిగా అకాడమీ రావాలని నేను దర్శనానికి కూడా రావడం జరిగింది. కొడంగల్ బిడ్డగా ఇదే గడ్డ మీద నుంచి ఒక మాట చెబుతున్నానని, తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు కేసీఆర్ సహా కల్వకుంట్ల కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వనని ఇదే తన శపథమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా కోస్గిలో ఏర్పాటు చేసిన సర్పంచుల సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ను మళ్లీ అధికారంలోకి రానివ్వనని ఇదే తన సవాలన్నారు. ఇక బీఆర్ఎస్ గతేమేనని, భవిష్యత్ కాంగ్రెస్ మాత్రమే అన్నారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 80కి పైగా సీట్లు సాధిస్తుందని, నియోజకవర్గాల పునర్విభజన జరిగి 153 అయితే 100కు పైగా స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ వేదిక మీద నుంచి మీ అందరికి ఒక మాట ఇస్తున్నా. కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఈ దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్ది ప్రతి గ్రామానికి, ప్రతి తండాకు రోడ్లు పూర్తి చేయడమే కాకుండా గుడి, బడి, తాగడానికి నీళ్లు, పేదవాళ్లకు రేషన్ కార్డులు, ప్రతి పేదవాడికి సన్న బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఈ ప్రాంతంలో చదువుకునే పిల్లలకు చదువుకోవడానికి అన్ని అవకాశాలు ఈ ప్రాంతంలో తీర్చిదిద్దుతాం. చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక పెద్ద పారిశ్రామిక వాడను, ఒక ఇండస్ట్రియల్ పార్కును మన దగ్గరనే అభివృద్ధి చేసుకుందాం. మన ప్రాంతంలో చదువుకున్న ప్రతి వాళ్లకు చదువు నేర్పడమే కాదు, చదువుకున్నోళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈరోజు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలోనే మనం ఏర్పాటు చేసుకొని దేశంలోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా మన శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా. తోలు తీస్తా అని అన్నాడు. తోలు తీస్తాడంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా, అయ్యేగా నా సంగతి వదులు కానీ మా సర్పంచులు వచ్చిండ్రు, రా ఏ తోలు తీస్తావరా, నీ తోలు తీసుడు కాదు, నిన్ను చీరి చింత కట్టి చింతమడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు, రా కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింతమడకకు రమ్మంటావా, మా సర్పంచులను తోలుతా. సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు. ఒక్కటన్నా అక్కడికి వచ్చే మాట మాట్లాడిండా? 10 ఏళ్ళు నువ్వు పూర్తి చేస్తే, 10 ఏళ్ళు ఎస్ఎల్బి పూర్తి చేస్తే నల్గొండకు 4 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేది. 10 ఏళ్ళు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు వచ్చేది. కల్వకుర్తి పూర్తి చేస్తే 3.5 లక్షలకు వచ్చేది. బీమా పూర్తి చేస్తే 2 లక్షలకు వచ్చేది. శాతనైతే కాసుకో బిడ్డ, నీ రాజకీయం ఏందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వను. ఇదే నా శపథం, ఇదే నా శపథం. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి నేను శపథం చేస్తున్నా. నేను రాజకీయాలలో ఉన్నంతసేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది కళ. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చరిత్ర గతమే. మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు. ఎవడైనా చర్చించుకుంటే పొద్దుపోయినప్పుడు మాట్లాడుకోవడానికి పనికొచ్చే చరిత్రనే తప్ప భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి నీ తరఫున ఒరిగేది ఏమీ లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అమరావతిలో వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
ఉమ్మడి ఏపీ అభివృద్ధికి వాజ్పేయి సహకారం అందించిన తీరును గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు. షాడో సీఎంగా వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేష్ నియంత పాలనలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ని మించిపోయాడు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ విమర్శలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు దంపతులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు కల్వకుంట్ల కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వను, ఇదే తన శపథమన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.